ట్రైన్ వస్తుంది. మై ఛానల్ వరప్రసాద్. హెల్మెట్ లేదు ప్లస్. సో వాటర్ ఫాల్స్ ఇక్కడ చూడండి. ఎందుకు వెనకాల పోతావా? వెనకాల కూర్చుంటా, కూర్చోపో. రైట్ పో. జున్ను వెనకాల కూర్చుంటాడు ఇవాళ. ఇవాళ వెనుకోవచ్చు. సరే ఓకే బాయ్. సరే ఎక్కువ మరి. నీకు స్టార్ చూపెట్టు. నీ స్టార్ ఏది? నీ స్టార్ ఎందుకు వేసిండు? జున్ను క్లాస్లో మంచిగా రాసిండు స్టార్ వేసిండు. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో బయటికి వెళ్తున్నాము ఈరోజు. సో ఎక్కడికి ఏంటి అనేది మైండ్ బయటికి వెళ్తే తెలుస్తుంది. ఎండ కొడుతున్న టెంపరేచర్ ఫుల్గా ఉంది. కార్లో మాత్రం ఏసీ ఆన్ చేసాము. ఇప్పుడు కొంచెం గాలి వస్తుంది. హెయిర్ కటింగ్ అంతా పెరిగిపోయింది. సో అమ్మాయి ఎంటర్ అవుతుంది. జున్ను వెనకాల కూర్చున్నాడు ఇవాళ. ప్రజెంట్ టైం వచ్చి 11:46 అవుతుంది. సో మా విన్ను, జిన్ను, అమ్మ, నేను, మా పిన్ని అందరం గోయింగ్. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వెళ్ళిన తర్వాత చూడండి. విన్ను ఏబీసీ చెప్తున్నాడు. విన్ను ఏబీసీ చెప్తున్నాడు. ఏ ఏ అంటున్నాడు. జున్నేడి జున్ను ఏం చెప్తాను? జున్ను వాళ్ళ ఎగ్జామ్ రాసి వచ్చేసిండు. పర్మిషన్ తీసుకొని వచ్చిండు. ప్రజెంట్ మన కమాన్ దగ్గరికి వెళ్తున్నాము. సెంట్రల్ లైన్ మొత్తం కూడా చెట్లు అంతా గ్రీనరీ పెరిగిపోయినాయి. చూసారా? హెచ్బి కాలనీ అట. స్ట్రైట్ పోతే, రైట్ పోతే హైదరాబాద్, లెఫ్ట్ పోతే రూరల్ పోలీస్ స్టేషన్. చూడు ఏం చేస్తున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు? కమాన్ సర్కిల్ దగ్గరకు వచ్చాము. ప్రజెంట్ చూసుకోవచ్చు. ఇది మన కరీంనగర్ మెయిన్ సర్కిల్, కమాన్ సర్కిల్, కరీంనగర్ కమాన్. టువర్డ్స్ హైదరాబాద్ రూట్లో వెళ్తున్నాం ప్రజెంట్గా. అంటే అల్గూరు రోడ్. ప్రజెంట్ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. మా కరోనా బొమ్మ ఎగురుతుంది ఇక్కడ కదా జున్ను? కరోనా బొమ్మ ఏమంటుంది? డ్యామ్ బ్రిడ్జ్ మీదకి వచ్చాము. ప్రజెంట్ మాకు రెండు సైడ్లో ఇటు వచ్చేసి మనకి కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఇటు వచ్చేసి డ్యామ్ గేట్లు కనిపిస్తున్నాయి. నాన్ని తెగిపోతుంది అది. రైట్ సైడ్ పోతే హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ పోతే వరంగల్. మనం వరంగల్ రూట్లో వెళ్తున్నాము. ఇదంతా కూడా మంచి డెవలప్మెంట్ అయిపోయింది. ఇక్కడ అల్గూరులో వచ్చారు. ప్లేస్లో ఆకాశం వచ్చేసి మబ్బు ఉంది, కొన్ని ప్లేస్ ఎండ కొడుతుంది, కొన్ని ప్లేస్లో నీడగా ఉంది, చెట్లు మాత్రం గ్రీనరీ ఉన్నాయి. మా విన్ను వెనకకి వెళ్ళాడు, జున్ను ముందుకు వచ్చాడు కదా జున్ను? జున్ను విన్ను ఆగట్లేదు అనమాట ముందట. ప్రజెంట్ హుజరాబాద్ దగ్గరకు వచ్చాను. ఎలక్షన్స్ ముందు జరిగిన డెవలప్మెంట్ ఇంకా అలాగే ఉంది. హుజరాబాద్ నుండి టువర్డ్స్ మనకి మళ్ళీ జమ్మికుంట రోడ్డుకి వెళ్తున్నాము. సో జమ్మికుంట రోడ్ కూడా 4 లైన్ డాబర్ రోడ్ అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి హుజరాబాద్ నుంచి మళ్ళీ జమ్మికుంట నుంచి ఇంకో ఊరు వెళ్తున్నాము. సో ఈ రోడ్ అంతా 4 లైన్ రోడ్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్ వాతావరణం అయిపోయిందో. వర్షాలు వాడడం వల్ల మనకు మొత్తం పచ్చని పొలాలు, ఎటు చూసిన గ్రీనరీ కంప్లీట్లీ. ఇక్కడ ఉన్న ఇటు సైడ్ మొత్తం నలుదిక్కుల గ్రీనరీ మారిపోయింది. ప్రజెంట్ గొల్లపల్లి దగ్గరకు వచ్చాము. మొత్తం హుజరాబాద్ టు మన జమ్మికుంట రోడ్ అంతా కూడా 4 లైన్ రోడ్ అయింది. విను ఏం చేస్తాను? విను ఏం చేస్తున్నావు? విన్ను పడుకున్నాడు. మా జున్ను పడుకున్నాడు, విన్ను పడుకుంటాడు ఇవాళ. ఎటు పోతానా? జున్ను పడుకున్నాడు. ఇక్కడ జమ్మికుంట ఆర్టీసీ బస్సు పోతుంది. జమ్మికుంటలో ఆర్చ్ వచ్చింది. ఇక్కడ మా కరోనా బొమ్మ ఎగురుతుంది డాన్సింగ్. ఫ్రెండ్స్ ప్రజెంట్ జమ్మికుంటకు వచ్చాము. జమ్మికుంటలో మనకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ఇది టీ ఆకారం ఉంటుంది రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ముందుకు వెళ్ళిన తర్వాత, మధ్యలోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ పోతే మనకు వేరే దారికి వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కినాము. జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. మేము ఇలా లారీ కూడా అటే మలుగుతుంది. మేము లారీ ఒకే దిక్కు వెళ్తున్నాము. ఏ ఊరు అనేది పోయిన తర్వాత తెలుస్తుంది. కరెక్ట్ రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వెళ్తుంది అనమాట. ఇది రైల్వే ఓవర్ ట్రాక్ మీదకి వెళ్ళి బ్రిడ్జ్. ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు మనకి రైల్వే ట్రాక్. ఇప్పుడు ప్రజెంట్ జమ్మికుంట రైల్వే బ్రిడ్జ్ మీదకి వచ్చాము. ఇది రైల్వే స్టేషన్.
రైల్వే స్టేషన్. మళ్ళీ ఇటు సైడ్ దిగుతున్నాం ప్రజెంట్. ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి ఇల్లంతా గుట్టకొచ్చాము. ఇక్కడ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లంతా గుంట. ఇక్కడ నుంచి టువర్డ్స్ ఈ రూట్లో వెళ్తున్నాము. టెంపుల్ అయితే బాగుంది. ఇక్కడ రాములవారి టెంపుల్. సరౌండింగ్ అంతా కూడా గ్రీనరీ ఉంది, గ్రీనరీతో కొడుకుంది. ఫారెస్ట్లోకి వెళ్ళినట్టుంది కంప్లీట్లీ. ఫ్రెండ్స్ చూసారు కదా వాతావరణం అంతా ఎంత మంచిగా ఉందో. చుట్టుపక్కల మొత్తం పచ్చని పైర్లు, పొలాల పక్కన ఇటు చెట్లు ఎంత మంచిగా మారిపోయింది వర్షాలు పడడం వల్ల. గ్రీనరీ కొన్ని ఏళ్ళ తర్వాత ఇలా కనిపిస్తుంది. దాదాపు 40-50 ఏళ్ళ తర్వాత మనం ఇటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. పొలాలు మొత్తం గ్రీనరీతోని. ఫ్రెండ్స్ మా ప్రయాణం 11:30కు స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటి అవుతుంది. ఆల్మోస్ట్ 1:30 నుంచి మేము జర్నీ చేస్తూనే ఉన్నాము. ఫ్రెండ్స్ టైం వచ్చేసి సాయంత్రం 5:30 అవుతుంది. నేను ఒక పల్లెటూరుకి వచ్చాను. ఇక్కడ గాంధీ స్టాచ్యూ ఉంది. ఈ ఊరి పేరు వచ్చేసి మర్రిపల్లిగూడెం, జున్ను. ఇవాళ టెంపరేచర్ ఎంత వేడి ఉందంటే చూడండి. ఇక్కడ మా ఏమంటారు ఇది కరోనా బొమ్మ వచ్చేసి కరిగిపోయింది వేడికి. అంత వేడి ఉంది టెంపరేచర్. ఎలా ఉంది చూసారా కరోనా బొమ్మ చూడుతుంది. సో ఫుల్ ఉడకపోసింది, ఫుల్ అది అయింది. మేము ఈ పల్లెటూరుకి వచ్చి ఇప్పుడు రిటర్న్ జర్నీ అయ్యాం. యాక్చువల్గా వచ్చిన తర్వాత మేము చూపెట్టలేదు. ఇక్కడికి వచ్చాను మర్రిపల్లిగూడెంకి వచ్చాను అనమాట. మర్రిపల్లిగూడెంకి వచ్చి ఇప్పుడు ఇంకా మళ్ళీ వెళ్తున్నాము టువర్డ్స్ కరీంనగర్. ఆకాశం మొత్తం అయితే మేఘావృతమై ఉన్నది. మళ్ళీ వర్షం పడుతుందా పడదా మన కరీంనగర్ పోయారు తెలియదు. టైం 5:30 అవుతుంది కనుక ఇప్పుడే చీకటి అయినట్టు కనిపిస్తుంది. పల్లెటూరు వాతావరణంలో ఎట్లా ఉన్నది సరే అందరు ఇప్పుడే బయటకు వస్తున్నారు. సో ఇది మెయిన్ చౌరస్తా ఇక్కడ మర్రిపల్లిగూడెంలో. ఏమవుతుంది రాత్రి కాగానే మా కరోనా బొమ్మ కూడా మెరుస్తుంది. లైట్ వెలుగుతున్నాయి బయట. చూడండి మా జున్ను అందరు చూపెడుతున్నాడు లైట్ చూడని చెప్పేసి. సో ఫ్రెండ్స్ మా జర్నీ ఇలా కొనసాగింది. ఇవాళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో వంకలు 16 వంకలతోని రోడ్డు చూసారా పల్లెటూర్లలో ఎలా ఉందో. వంకలు 16 వంకలు, ఇటు వంకలు అటు వంకలు, ఇటు వంకలు అటు వంకలు ఎట్లా ఉన్నాయో మొత్తం మేఘావృతమైంది. ఫ్రెండ్స్ పల్లెటూర్లలో పొలాలలో చూసారా కొంగలు ఎలా ఉన్నాయో. ఇటు కొంగలు, ఇక్కడ బావి, అక్కడ మేఘాలు అంతా కిందికి వచ్చినాయి. సూపర్ క్లైమేట్. ఫ్రెండ్స్ దారిలో పోతుంటే ఇక్కడ ఒక చెరువు మత్తెరువు వస్తుంది. వర్షాలు మన దిక్కు తగ్గినా కూడా అవతల సైడ్ నుంచి ఇంకా వర్షాలు కొడుతున్నాయి కనుక చెరువులన్నీ పొంగి పోతున్నాయి. సో మా జున్ను వచ్చిండు, జున్ను కూడా చూస్తున్నాడు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి జమ్మికుంట నుండి ఇటు ఇప్పుడు మన గూడెం వెళ్ళాం కదా, గూడెం వెళ్ళారు దారి మధ్యలో వస్తుంది అనమాట. సో వాటర్ ఫాల్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అటు సైడ్ సూర్యాస్తం అయిపోతుంది, ఇటు బ్యూటిఫుల్గా వాటర్ ఫ్లో ఉంది. సో ఇది క్లైమేట్ కండిషన్. నా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. కొంచెం కూర్చొని ఎట్లా ఉంది నీళ్ళు చూడండి. కింద నీళ్ళు ఉన్నాయి, మంచి స్విమ్మింగ్ వేయచ్చు ఇక్కడ వచ్చి. ప్రజెంట్ జమ్మికుంట ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది. జమ్మికుంటలో దిగాము. ఇక్కడ నుంచి ముందర రైట్ సైడ్ వెళ్తే జమ్మికుంట అంతా సిటీ ఎంత బిజీ ఉంది. రైట్ సైడ్ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇట్లా తీసుకొని పోవాలి. సో మనకి ముందర వచ్చేసి జమ్మికుంట రైల్వే స్టేషన్, ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్, ఇది వచ్చేసి రైల్వే స్టేషన్. సో వీఆర్ ఎంటరింగ్ ఇంటూ జమ్మికుంట రైల్వే స్టేషన్. ప్రజెంట్ కొద్దిగా వర్షం పడేటట్టు ఉంది మనకి జమ్మికుంట రైల్వే స్టేషన్లో. ఇక్కడ లైట్ వెళ్తుందట. సో ఇది ఫ్రెండ్స్ ఇది మన కరీంనగర్ జమ్మికుంట రైల్వే స్టేషన్. కరీంనగర్లో అని వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్ అనుకుంటున్నాను. సో అమ్మ వాళ్ళందరం కంటే జమ్మికుంట రైల్వే స్టేషన్కి వచ్చాము. ప్రస్తుతానికి అయితే జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఇక్కడ ఏం ట్రైన్ నడుస్తాయి ఏంటి అనేది మీకు బోర్డు చూపెడతాను. ఆ బోర్డు ప్రకారం మీరు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ జమ్మికుంట రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలి. ఇది జమ్మికుంట రైల్వే స్టేషన్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ. బుకింగ్ ఆఫీస్ కౌంటర్స్, ట్రైన్ టికెట్ బుకింగ్స్. ప్రజెంట్ జమ్మికుంట రైల్వే స్టేషన్లో నడిచే ట్రైన్లు ఇవి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. మన రేట్ల పట్టిక రేట్ అన్నమాట, రేట్స్ ఇక్కడ. ఒకసారి జున్ను తీసుకొచ్చి రైల్వే స్టేషన్కి వచ్చాను, జమ్మికుంట రైల్వే స్టేషన్కి. సో ప్రజెంట్ ఏదో ట్రైన్ రాబోతుంది, చూద్దాము ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది మనకి జమ్మికుంట రైల్వే స్టేషన్.
సో జమ్మికుంట రైల్వే స్టేషన్ హిందీలో రాసింది ఇక్కడ. టైం వచ్చేసి 6:11 అవుతుంది. ఇది చూసుకోవచ్చు. ఇటు మొత్తం కూడా ఇప్పుడు ట్రైన్ ఏదో రాబోతుంది కానీ గంట లేట్ ఉందన్నమాట. ప్రజెంట్ జమ్మికుంట రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి 1 2 3 4 4 ట్రాక్స్ ఉన్నాయి. సో ఇంకా పాత ట్రాక్లు తీసి కొత్త ట్రాక్లు వేస్తున్నారు, అంటే స్పీడ్ లైన్స్ వేస్తున్నారు అనమాట. ప్రజెంట్ ఇటుండే ఎంట్రన్స్ లోపలికి వచ్చాము. మా జున్ను వచ్చి ఎక్కడికి వెళ్ళాం మనం? ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వట్టినే పోదాం అంటాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కా అంటాడు విన్ను జున్ను. సో ఎక్కేస్తాం అనమాట. గో గో జున్ను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాడు జమ్మికుంటలో. సో నాన్న ఫస్టా జున్ను ఫస్టా చూద్దాం. నాన్న ఫస్టా నాయన ఫస్టా జున్ను ఫస్టా? నాన్న ఫస్ట్ ఎక్కేసినాడు. జున్ను ఎక్కేసాడు. కమాన్. ట్రైన్ వస్తుంది. ఎక్కడ వస్తుంది ట్రైన్? ఫాస్ట్ కమ్ 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 కమ్. సో మనకి ఇప్పుడు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రాబోతుంది ఈ సైడ్ నుంచి. ఇటు వచ్చేసి చూసారా, హెచ్చరిక కాషన్ ఓన్లీ 25,000 వాట్స్ కరెంట్. జున్ను ఇక్కడ కరెంట్ ఉంటుంది, ముట్టుకోవద్దు వైర్లు. చలో. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాము. ఇది సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తున్నాము జున్ను నేను వచ్చేసి. సో ఇది మనకి సెకండ్ ప్లాట్ఫామ్ దారి. ట్రైన్ వస్తే మాత్రం మా పని అంతే మళ్ళీ. ఎందుకంటే టీసీ వచ్చాడనుకో, మేము ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ట్రైన్ టికెట్ లేకుండా వచ్చామనుకుంటారు కదా, అందుకొరకే టకటక వస్తున్నాము మీకోసం చూపెట్టడానికని ఫాస్ట్గా దిగుతున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డా నేను. ఆటో మీకు చూసుకోవచ్చు, ఫస్ట్ ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. సో మీ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుండి వచ్చాము ఇట్లా. సో ఇది వచ్చేసి సెకండ్, థర్డ్ వచ్చేసి ఈ ప్లాట్ఫామ్ అనమాట. జమ్మికుంట రైల్వే స్టేషన్లో థర్డ్ ప్లాట్ఫామ్. సో సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చాము. పరిస్థితి అయితే ఇది. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఇంకా. అంటే మనకి యాక్చువల్గా ఎక్కువ శాతం మాత్రకు ఆపరేటింగ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సెకండ్ ప్లాట్ఫామ్కు మీకు ఇది గ్రిల్ కట్టారు చూసారా, అంటే ఇక్కడ జనరల్గా ఎక్కువ ఆగవు అన్నమాట ఇటు సైడ్. ఓన్లీ మెయిన్ ఫస్ట్ ప్లాట్ఫామే ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. మధ్యన పైకి ఎక్కారు. సో మా విన్నును మొదటిసారి తీసుకురావడం జమ్మికుంట రైల్వే స్టేషన్. ఇప్పుడు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రాబోతుంది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కోసం మా విన్ను నేను వెయిటింగ్ కదా, మా కార్తీక్ విన్ను నేను వెయిటింగ్. ఇప్పుడు వచ్చేసి ట్రైన్ ఇంకొక 1 minute రాబోతుంది. యాక్చువల్గా 6:25 గంట, ఇప్పుడు వచ్చేసి 6:24 అవుతుంది. మా జున్ను వచ్చిండు ట్రైన్ చూడడానికి. ఏంటి జున్ను? జున్ను విన్ను ప్రక్కన వచ్చి ట్రైన్ వచ్చేసి ఇప్పుడు మనం భాగ్యనగర్ ట్రైన్ వచ్చిన తర్వాత మేము కలిసి పోతాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ సీట్పూర్ కాజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 6:25 చూపెడుతుంది, బట్ ఇప్పుడు 6:29 అవుతుంది, ఇంకా రాలేదు. 6:30 భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అనుకున్నాం కానీ రాలేదు. యాక్చువల్గా అది మనకి 7:05 వస్తుంది, లేట్ అవుతుంది, వర్షం స్టార్ట్ అవుతుంది. సో మేము కలిసి ఇంకా జమ్మికుంట రైల్వే స్టేషన్లో బయటికి బయలుదేరుతున్నాము. సో మా విన్ను అయితే బయట చూస్తున్నాడు. సో మా కార్ అక్కడ పార్క్ చేసాము అక్కడ జమ్మికుంట రైల్వే స్టేషన్ కదా. ఇది మనకి రైల్వే స్టేషన్కి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుండి పార్కింగ్ ఏరియా. జమ్మికుంట రైల్వే స్టేషన్స్ కి బోర్డు కనిపిస్తుంది. తెలుగు రాసిన చెట్లట ఉన్నాయి పేర్లు. మా కార్ దగ్గరికి ఆల్రెడీ జున్ను వెళ్ళిపోయాడు. ఒక టవర్ ఉంది జమ్మికుంట. సో వర్షం స్టార్ట్ అయింది చూసారు కదా, ఆకాశం అంతా ఎట్లా అయిపోయిందో మబ్బులతోని. వర్షం పడుతుంది బయట. నౌ లెట్ us go. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి జమ్మికుంట నుంచి హుజరాబాద్ దాకా వచ్చినాము. సో హుజరాబాద్ రాగానే ఇక్కడ లైట్లు, ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి కదా, దాని ప్రకారమే ఈ లైటింగ్ ఇదంతా డెకరేషన్ అంతా చూడొచ్చు. హుజరాబాద్ ఎంట్రన్స్ లో మనకి లైటింగ్స్.
ఫ్రెండ్స్ రాత్రి వచ్చేసి 7 అవుతుంది. 7 గంటలకు చూస్తారా కొండ వెనకాల సూర్యాస్తం ఎలా కనిపిస్తుందో 7 గంటలకు రాత్రి. ఫ్రెండ్స్ ఫైనల్లీ కరీంనగర్ రీచ్ అయ్యాము. నౌ కోర్ట్ చౌరస్తా దగ్గరకు వచ్చాము. కోర్ట్ చౌరస్తా దగ్గర చూసారా సర్కిల్లో అశోక చక్రము పక్కన వాటర్ ఫ్లో ఫౌంటైన్స్ ఉన్నాయి. నౌ గోయింగ్ టు హోమ్. బ్రాండెడ్ షోరూమ్లు కావాలంటే ఈ కోర్ట్ చౌరస్తా నుండి మంచిర్యాల చౌరస్తా రోడ్లో అన్ని బ్రాండెడ్ షోరూమ్ షాపులు ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చూసారా బండి మీద ముగ్గురు వెళ్తున్నారు. హెల్మెట్ లేదు ప్లస్ డ్రైవింగ్ ముగ్గురు ఎక్కి నడుపుతున్నారు. మంచిర్యాల చౌరస్తాకు వచ్చాము. ఫైనల్లీ రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చేసాము. జున్ను నిద్రపోతున్నాడు. సో ఈ వీడియో ఇక్కడ ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. వీళ్ళు మీట్ నెక్స్ట్ వీడియో తీస్తాను. బాయ్. జై హింద్, వందే మాతరం. బాయ్ చెప్పేట. జున్ను నిద్రలో బాయ్ చెప్తున్నాడు.